హాయ్ ఫ్రెండ్స్, అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్లో ఎన్ని బయటనైనా తెచ్చుకొని తినేది ఈరోజు ఇంట్లో చేసుకుందామా? ఫస్ట్ చికెన్ పకోడా చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ పకోడా ఉండాలి కదా. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఎముకలు ఏమన్నా ఉంటే పక్క తీసి పెట్టుకోండి, లేకపోతే గుచ్చుకుంటాయి. బాండలీలో నూనె వేసుకొని క్యాబేజీ, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ఇవంతా కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 3 గుడ్లో 4 గుడ్లో పగలు కొట్టుకొని పక్కన పెట్టుకోండి. సాల్ట్ ఎందుకు వేయమన్నానంటే తొందరగా మగ్గిపోతాయని సాల్ట్ వేయమని చెప్పాను. ఇంకా గుడ్లు పగలు కొట్టుకొని ఉంటాం కదా, అది వేసి దాంట్లో వేయండి. వేసి ఎట్లా అంటే అట్లా కలపబాకండి. ఒక్కసారి ఆలోచించండి, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పి. ఇంకా అలా చేసుకోండి. దాని తర్వాత దాంట్లో చికెన్ పకోడాకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయండి. అప్పుడు ఉప్పు చూసుకోండి. దాని తర్వాత రైస్ వేసేసేయండి. తర్వాత ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి. ఇంకా మీ ఇష్టం. మిరియాల పొడి అని ఇంకా అంతా వేసేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయండి. మన బంధువుల ఇంటికి మనం వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తామా? ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం కదా. అంతేనండి. మన ఛానల్ చూసి గమ్మున వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. దాంట్లో కొంచెం చిల్లీ సాసు, సోయా సాసు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. మర్చిపోబాకండి. మళ్ళీ నేను చెప్పలేదని అనుకుంటారేమో, దానికని చెప్తా ఉన్నాను. ఇంకా వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? సరే అయితే బాయ్ ఫ్రెండ్స్.